నువ్వు అంతొడువు, నువ్వు ఇట్రా, నువ్వు దీంతోడువు. ఏ అనుష, రేపటికెళ్ళి నువ్వు వచ్చుడు పోవుడు ఆడి బండి మీదనే, ఖర్చులన్నీ ఆడే చూసుకుంటాడు. నమస్తే నమస్తే. ఏమరా తమ్మి బక్క చిక్కిన బ్రహ్మానందం లెక్కైనావు? ఆ బీటెక్ భార్గవ్ నన్ను మోసం చేసిందన్న. మోసం మోసం మోసం, మొగోడికి మీసం ఆడదానికి కామనేరా తమ్మి. నీ మెడలో గొలుసు, చేతికి బ్రాస్లెట్, 10,000 ఉంగరాలు ఏమిరా? అన్ని వాడేసి నాకించేసిందన్న. దాన్ని తోల్కరండ్రా. ఏంది పిలిపించడం? అన్ని ఎందుకు వదిలేసినవే? ఆగిన మీద ఫీలింగ్ కలగలే. కలగందాని వీడి బైక్ మీద ఊర్లో ఉన్న పార్కులను ఎట్లా తిరిగినవే? సినిమాక్స్, ఐమాక్స్ థియేటర్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఒక్కటి కూడా వదలకుండా ఎట్లా చూసినవే? ఆ చెట్టి కావాలి, ఈ మిట్టి కావాలని దుకాణాలలో ఉన్న బట్టలన్నీ ఎట్లా కొనిపించుకున్నవే? పిజ్జా కార్నర్లలో పడి డజన్లు పిజ్జాలు ఎట్లా తిన్నవే? ఇంటికి పార్సిల్ కూడా తీసుకెళ్లేదన్నా. ఫ్యామిలీ పిజ్జాలు తిని బతికేస్తున్నారే. టర్మ్ ఫీజు కూడా నాకేసిందా? మొత్తం నాకెద్దది. ఏం చేసినవే? జిమ్ ఫీజు గది కట్టాల్సి ఉండే. హాయ్ డార్లింగ్, మూవీకి టైం అవుతుంది, పద బారు. బట్టే బాత్ ఈ గర్ల్ ఫ్రెండ్ తో తిరగడానికి సిగ్గు లేదు బే? నువ్వే కదా నా 50,000 తీసుకుని అమ్మాయిని సెట్ చేసింది. చెప్పు వేమరా. నీకు మైక్ ఇస్తేనే నవ్వుతావు అన్నా. నువ్వే సెట్ చేసావా? ఏ ఆడపడిలకి ఎడిపోయిందిరా భయ్. ఇంకో 2 రోజులు దాంతో తిరిగినావు అనుకో, నీ కిడ్నీ కూడా అమ్మేస్తుంది. నీకు మంచి పని సెట్ చేస్తా, అదే నిన్ను ఫుల్ గా పోషిస్తుంది. ఓకేనా? నీ జమ్మల మడుగు ఫిగర్ వస్తుంది. నేను చెప్పే వరకు దిగదు. Get on that side. ఇప్పుడు దిగొచ్చు. వెంకీ, కొంచెం దూరంగా నడవచ్చుగా. సారీ, సెక్యూరిటీ ప్రాబ్లం. నీ డ్రెస్ చాలా ఇరిటేటింగ్ గా ఉంది తెలుసా? సారీ, నేను నీ బాడీ గార్డ్ అని అందరికి తెలియటానికి ఈ డ్రెస్. అయినా నాకు డ్రెస్ కన్నా డ్యూటీ ఇంపార్టెంట్. డ్రెస్ అనుకుంటే వెల్డింగ్ చేసే వాళ్ళ కళ్ళ జోడొకటి అదన్న తీసేయచ్చుగా. సారీ, నా లుక్స్ ఎవరికి తెలియకూడదు. సారీ, నేను చెక్ చేయాలి. వెంకీ, తను నా ఫ్రెండ్. నో, డ్యూటీ ఇస్ డ్యూటీ, అంతే. ఐ హావ్ టు చెక్. అంతే. ఇదేంటి చూయింగ్ గమ్, ఇది పర్స్, ఇదేంటి చాక్లెట్. ఓ, నేను ఉంచుకుంటాను. బొట్లు, ఐపిల్ ఏంటిది? ఏంటి ఎక్కడికి వాళ్ళు వెళ్ళిపోతారంటే నువ్వు పదా. కమాన్. కూల్ కీర్తి, అనవసరంగా ఫీల్ అవుకో. ఏంటి ఫీల్ అయ్యి? హాయ్ కీర్తి అమ్మ, ఇటు చెయ్యమ్మరా, టోల్ గేట్ లెక్క ఉంది అమ్మా. ఏం బ్రో ఏడబడితే అనిపిస్తు. సమ్మర్ లో ఇంటికెళ్ళి గ్లామర్ తో తిరిగి వచ్చావు. ఐ వెరీ మిస్ యూ. ఈ హాలిడేస్ మనల్ని విడదీయడానికి వచ్చినాయి. IPL లో చీర్ గర్ల్స్ చూస్తుంటే నువ్వే గుర్తొచ్చావు. 100% లవ్కి వెళ్తే 200% నువ్వే గుర్తొచ్చావు. యు నో వన్ థింగ్, ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. నీకు కూడా సేమ్ ఫీలింగ్ కదా? కమాన్ చెప్పే, విప్పే, ఓపెన్ అప్, కమాన్. అన్నా అన్నా రే అక్కోకందుకో. ఎవడరా నన్ను కొట్టింది? అన్నా గాడిని గా కీర్తి బాడీగాడు. వాడు అంతసేపు కొడుతుంటే మీరేం చేస్తున్నారా? గాడి కొట్టింది ఒక దెబ్బే. ఒక్క దెబ్బకి ఇంత ఎఫెక్టా? పదన్నా. అమ్మా ఒరే, ఎవరన్నా హాలిడేస్ లో ఊరికి పోతే పచ్చళ్ళలో స్వీట్ లో తెచ్చుకుంటారు. ఇదేంద్ర బాడీ గార్డ్ అని తెచ్చుకుంది. మనం కూడా ఒక బాడీగాడిని పెట్టుకుందామన్నా. కరెక్ట్. నువ్వు ఉన్నది ఎందుకు దొబ్బి తిన్నిగా? కొడితే ఏడేనో నొప్పులు వస్తున్నాయేమ్రా. హలో వెంకీ ఎక్కడ? ఫోన్ చేయగానే ప్రతివాడు అడిగే ప్రశ్న ఇది. ఏదైనా వెరైటీగా అడగచ్చుగా. ఎక్స్ట్రా మాట్లాడుకుని అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను ఏ పని మీద వచ్చాను ఆ పని మీద ఉన్నాను సార్. నువ్వు అక్కడికి వెళ్ళింది బాడీ గార్డ్ లాగా, స్టూడెంట్ లా ఫోజులు కొట్టుకో. నోర్మే. ఏంట్రా అన్నావు? మిమ్మల్ని కాదండి, ఎవరో యాదవ్ ఇక్కడ. ఇప్పుడే అమ్మాయిలు క్లాస్ రూమ్కి వెళ్తున్నారు, నేను ఫాలో అవుతున్నాను. అక్కడికే క్లాస్కే. ఏమిరా లేడీస్ టాయిలెట్ లో పోయినావా? యాదానికి పోయినావు? అసలు ఎట్లా పోయినావు? ఏదో ఫోన్ లో మాట్లాడుకుంటూ అలా నడుస్తూ వెళ్ళిపోయాను సార్. నడుచుకుంటూ పోయినావా? బైక్ మీద పోవాల్సిందిరా, 2 రౌండ్లు కొట్టే చుట్టూ నీవి. నెక్స్ట్ టైం వెళ్తాను సార్. సిగ్గులే,
ఆడిపిల్లలు అడుంటే అడిగి ఊగులు ఆడుకుంటూ పోతాంటావా? అంటే డ్యూటీ కదా అని. ఏం డ్యూటీ? ఆడిపిల్లల బాత్రూమ్ లో కూడా నీ డ్యూటీనా? అస్సరే అస్సలు మీరు ఎలా పోయినారా మా బాత్రూమ్ కు? సార్ ఓ మీ బాత్రూమ్ మీరు పోతారు. వీడు కన్ఫ్యూజ్ చేసినాడు, అదానికి అట్లా అడిగినా. చూసారా సార్, మీరు వెళ్లకుండా కన్ఫ్యూజ్ అయ్యారు, నేను కన్ఫ్యూషన్ లో వెళ్ళాను. అబ్బా మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకు. ఏదో పెద్ద ఆయన చెప్పినాడని నీకు అడ్మిషన్ ఇచ్చినా. ఈ తూరి గనక ఇట్లాంటి గబ్బు పని చేసినావా టీసీ ఇచ్చు దులేసా. థ్యాంక్ యూ సార్. యాదానికి టీసీ ఇస్తానన్నదిగా. కాదు సార్, అడ్మిషన్ ఇచ్చినందుకు. చూడమ్మా, ఈ తూరి గనక ఇట్లాంటి ప్రాబ్లం వస్తే నేనే దగ్గరుండి సెంటర్ లో కూర్చొని సెటిల్ చేస్తా. సార్ ఓ బాత్రూమ్ ప్రాబ్లం కదా, క్లాస్ రూమ్ ప్రాబ్లం అనుకున్నా. ఇన్నే ఉండి చేయాలి. ఇంకా పోండి 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 పోండి. ఓకే సార్. ఓకే సార్. నువ్వే నాయనా. आया है पहली बार तेरे हाथों में इतना चाकू बड़ा బాపట్ల అమ్మా ఏం చేస్తున్నావు? అదేనమ్మా మన ఐరన్ మ్యాన్ గారి బట్టలు ఐరన్ చేస్తున్నారు. కిచెన్ లో పాలు పొంగుతుంటే తెలియట్లేదా? అక్కడెక్కడో జపాన్ లో సునామీ వచ్చి సముద్రం ముగితే తెలియలేదు. పావు లీటర్ పాలు పొంగితే ఎలా తెలుస్తుందమ్మా? నోరు మూసుకునే ముందలి చూడు. సరేనమ్మా. రే బాపట్ల, ఏదో కాలిన్ స్మెల్ వస్తున్నట్టుంది. అరే ఏంటి? ఆ? కాలింది. వెంకీ, ఏమైంది బావ? వెంకీ, నీకేమైనా పిచ్చా? ఎందుకు కొడుతున్నావు? కొట్టడం కాదు, కాల్చాడు యాదవ్ని. నా యూనిఫామ్ కాల్ చేశాడు. నేను కాల్చలేదు, చూడండి నా వచ్చేసాడా. ఆడవాళ్ళ ముందు ఉంటావేంట్రా? పోతే కడ్డీ అంటారా? ఫోన్లే వెంకీ, ఇంకొకటి వేసుకో. ఎక్కడుంది? ఒకటి కాల్ చేశాడు. డోంట్ టాక్ రాగ్రా. ఆపండి. అయినా యూనిఫామ్ వేసుకుని రావడానికి నువ్వు ఎల్కేజీ స్టూడెంట్ వా? మామూలు డ్రెస్ వేసుకుని రా. సారీ, నా వృత్తికి నేను ద్రోహం చేయలేను. అయితే ఏదో ఒకటి చెయ్యి. అలా చూస్తాను, టైస్ తీసుకురా పెట్టు. ఎస్, అమ్మయ్యా, యూనిఫామ్ గొడవ వదిలిపోయింది. మెల్లగా ఇతని కూడా వదిలించుకోవాలి. అమ్మగారు అమ్మగారు ఏంటి ఏమైంది? రండి రండి, ఏంటి ఏమైంది? చూడండి. ఏరా, డ్రెస్ ఎలా ఉంది? నీకేంటి బాసు, ఏ వేసినా బానే ఉంటది. ఫిగర్ అట్లాంటిది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రాత్రిగా కాల్చింది. కాల్చిందా? అదే కాలింది. అందుకే ఆయన కాలింది. అర్ధరాత్రి వెళ్లి టైలర్ ని లేపాడు. మరి క్లాత్? క్లాత్ ఆ టైలర్ వెళ్ళి షాప్ వాడిని లేపాడు. రే, కొంచెం లూజ్ అయినట్టుంది కదా. ఆ టైలర్ కూడా అదే మాట అన్నాడమ్మా. ఇంత అర్ధరాత్రి కుట్టిస్తున్నాడు, ఇంకేం లూజా అన్నాడు. పూరా రాత్ బర్బాద్ కర్ దియా. సర్లే గర్ల్స్, టైం అయిపోతుంది కాలేజ్ కి. గెట్ రెడీ, కమ్ ఆన్, గో 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 గో. లాభం లేదు, వీడిని వదలకూడదు. ఏదో ఒకటి చేసి పారిపోయేలా చేయాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇద్దరు త్వరగా రెడీ అయ్యి కిందకి రండి. అలాగే. కీర్తి, కీర్తి గెటప్. కీర్తి, కీర్తి గెటప్, అయ్యో గెటప్. ఏయ్ త్వరగా లేవే, లేదంటే మళ్ళీ వచ్చి పెద్ద గొడవ చేస్తాడు. Like any other drama subject, King Linus has its own importance. How Shakespeare opens the drama is very, very important. Sit down. The opening scene discusses about the partition of the kingdom. About the... Partition of the kingdom. Yes. Take down the notes. Okay. The whole play takes off from a funny love test. The question is... The whole play takes off from a funny love test. The question is, what? The whole play takes off from a funny love test.
ఆన్సర్ చేయొచ్చుగా. ఇదంత ఇంపార్టెంట్ కాదులే, ఏదో రాంగ్ నంబర్. మీరు నోట్స్ రాసుకోండి. ద హోల్ ప్లే టేక్స్ ఆఫ్ ఫ్రమ్ ఫన్నీ లవ్ టెస్ట్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొచ్చుగా. పెద్దగా 24 hours ఫోన్ ఆన్ లో పెట్టమన్నారు. ఆగింది. ఓకే. ద హోల్ ప్లే. ఏంటిది చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తారు. సారీ. Question is regarding the impending decision of the kingdom. Impending. Class dismissed. Go. Books తీసుకుని రండి. థ్యాంక్ యూ. Go. ఏయ్, ఏం కావాలి నీకు? హలో. కట్ చేసావా? చెయ్యి. నువ్వు ఎవరో తెలిసిన రోజు నేను కూడా నేను ముక్కలుగా కట్ చేస్తానా? yes. వీడికి ఇప్పుడు టార్చర్ మొదలైంది. పాపం కదే. ఏంటి పాపం, నూరుకో. లేకపోతే కీర్తితోనే పెట్టుకుంటాడా? ఇప్పటికి హ్యాపీగా నిద్రపోవచ్చు. గుడ్ మార్నింగ్. కీర్తి, నిద్రపోయిన చాలు. లేచి త్వరగా రెడీ అవ్వు. అప్పుడేనా? ఏంటి అప్పుడేనా? టైం ఎంత అయిందో తెలుసా? నీ బాడీ గార్డ్ 7 గంటలకే యూనిఫామ్ వేసుకుని రెడీగా ఉన్నాడు. అబ్బా, యూనిఫామ్ వేసుకున్నాడా? దాన్ని విప్పిస్తా చూడు. పార్వతి నంబియారు. పర్వాలేదు, నేను ఇంగ్లీష్ బాగానే పిక్కపోతున్నాను. బాసు, పార్వతి నంబియారంట. మీరు చుట్టం అనుకుంటా, మాట్లాడు. నువ్వా? రే, పార్వతి నంబర్ కాదురా, ప్రైవేట్ నంబరు. రెండింటికి సౌండ్ ఒకటే కదా బాసు. రే అదిరా, రాత్రి ఫోన్ చేసి టార్చర్ చేసింది అది. నీ పని చెప్తాను. మాట్లాడు. వెళ్ళు. అరే యు బ్లడీ ఫూల్. ఏంటి బాసు, పిలిచావా? ఏంటే అసలు ఎవరు నువ్వు? ఏంటి ప్రాబ్లం? నువ్వే నా లైఫ్ లో పెద్ద ప్రాబ్లం. నీ గొంతు వినకపోతే ప్రాబ్లం, నేను చూడకపోతే ప్రాబ్లం, నీతో మాట్లాడకపోతే ప్రాబ్లం. అదే రోగం, వెళ్ళి డాక్టర్ చూపించుకో. చూపించా. ఇది ప్రేమ రోగం అని చెప్పాడు. ఏంటది? ప్రేమ? ఎస్, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. మొదటి రోజు నువ్వు కాలేజీకి వచ్చినప్పుడే నిన్ను చూసి లవ్ లో పడిపోయా. నీ స్టైల్, నీ స్మైల్, నీ వాక్, నీ క్లాసెస్ అన్ని సూపర్. ఒక్క నీ డ్రెస్ తప్ప. ఏ, నా డ్రెస్ కేమైంది? నీకు అస్సలు సూట్ అవ్వలేదు. అదే నువ్వు క్యాషువల్ డ్రెస్ లో రెడీ అయి వస్తే అత్తిరిపోతావు. ఏంటి అదిరిపోయేది? ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి డ్రెస్ మార్చమంటే మార్చడానికి నేను వీక్ ఫెలోనా? వెంకటాద్రి ఇక్కడ. అసలు నువ్వెవరు బంకలా తగులుకున్నావు? నువ్వే తెలుసుకో, వెంకటాద్రివి కదా. ఏయ్, నువ్వు నాతో ఆడుకుంటావు, అర్థమైందే. పెట్టే ఫోను, రాస్కెల్. ఏంటే ఇదంతా? చెప్పాగా, డిస్టర్బ్. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే వెంకీ క్యాషువల్ డ్రెస్ కి మారిపోతాడు. చూడు. మావా, ఏంటి మావా, ఏంటి? వెంకటాద్రి యూనిఫామ్ వేసుకోలేదు. నీకెలా తెలుసు? ఇప్పుడే చూశాను, సూపర్ గా ఉన్నాడు. సూపర్ ఉన్నాడా? సిగ్గు లేదా నీకు? ఒక మగాడు బట్టలు లేకుండా ఉంటే పైగా చూసింది కాక లేక్ మీద చూసి వచ్చినట్టు చాలా గొప్పగా చెప్తావేంటి? చంపేస్తాను నిన్ను. అయ్యో, డ్రెస్ లేకుండా చూడడం అంటే సివిల్ డ్రెస్ లో ఉన్నాడని అర్థం. ఓ, సివిల్ డ్రెస్సా? నువ్వు చెప్పింది నిజమేనే. ఈ బాడీగాడు మామూలుడు కాదు, ఐటమ్ రాజా. సూపర్ బాసు, అదిరింది. వెంకీ, వావ్, ఏంటి డ్రెస్ మార్చా? బర్త్డేనా? బర్త్డేనా పోడా? ఈ రోజు నుంచి స్టైల్ మెయింటైన్ చేయబోతున్నాను, ఓ చేంజ్ కోసం. ఆ, బాసు ఇదిగో ఈ సరిపోతే. ఏంట్రా ఇది? చేంజ్ అడిగారు కదా బాసు. నీకు అలా అర్థమైందా? కొట్టానంటే వెళ్ళు, లోపలికి వెళ్ళు. మీరేంటి ఇంకా? టైం అయింది. కమాన్, లెట్స్ గో. కమాన్. ఇంత మందిలో ఆ వాయిస్ ఎవరిదో కనిపెట్టాలంటే చూసావా మన ట్రీట్మెంట్ ఎలా వర్కౌట్ అయిందో? ఎప్పుడు మనల్ని గమ్మలా అతుక్కుని నడిచేవాడు, ఇప్పుడు చూడు అమ్మాయిల కళ్ళులో కళ్ళు పెట్టి ఎలా చూస్తున్నాడు. పద. అరే, నీ జాతకం ప్రకారం నీకు అందమైన లవర్ వస్తుంది. కాకపోతే అది నీతో ఉండదు, నాతో డేటింగ్ చేస్తుంది. అదేందన్నా? అరే, అట్లా రాసి ఉందిడా, చెప్పేది. ఏ, బాడీ గార్డ్ గెటప్ మార్చుకుని వస్తున్నాడు. ఎందుకు మార్చాడు అడుగు. నేను చూసుకుంటా కదా. అరే
కొత్త టీ షర్టు జీన్స్ స్టైల్ గ్లాసెస్ జింగ్ బ్యాంక్ తయారైనావు. ఏంది కదా ఎవరన్నా పోరికి లైటింగ్ కొడుతున్నా? చెప్పు, నేను కల్పిస్తా. నువ్వు బ్రోకరా కల్పించడానికి? ఏం మాట్లాడుతున్నావు? నేను లవర్లను కలుపుతా. వాళ్ళు ఆల్రెడీ లవర్స్ అయినప్పుడు నువ్వు కలిపేదేంట్రా? అన్నా, నువ్వు కొట్టాలని డిసైడ్ అయ్యాను. క్యాంపస్ లో మాత్రం కొట్టకు, బయట కుక్కను కొట్టినట్టు కొడు. సరిపో. మ్మ్. అరే ఎట్లిచ్చిందా బిస్కెట్? హే, క్లాస్ రూమ్ లోని వాయిస్ అందరూ చాలా డిఫరెంట్ గా ఉందంటారే. డిఫరెంటా? ఎక్స్క్యూజ్ మీ, మీరేదో డిఫరెంట్ అన్నారు కదా, కొంచెం విప్పుతారా? ఏంటి విప్పేది? అబే అదే మీ వాయిస్ కొంచెం విప్పుతారా? అమ్మో. పర్లేదు చెప్పండి, ఏం కావాలి? ఊరికే నేను పాట కూడా మస్తు పాడతా. పాట? అబ్బాయి ఆహా. ప్లీజ్. వద్దమ్మా. అబ్బాయి ప్లీజ్, వద్దు. ఒక్క పాట. ఊరికే అడిగా. ఒక్క పాట అయ్యో వద్దమ్మా. అబ్బా ప్లీజ్. ఏ బాబు, అమ్మా ఒక్క వద్దమ్మా. పాట, ఒక్క నీ పాట పాట వద్దు. ప్లీజ్. మనమే ఫోన్ చేస్తున్నామని తెలిస్తే చంపేస్తాడేమో అని భయంగా ఉంది. నువ్వే వెళ్ళి చెప్పేలా ఉన్నావు. నోరు మూసుకుని పదా. అమ్మో, ఇదేదో తేడాలాగా ఉంది. హలో. ఏ ఆగాగు. కమి 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 ఒకసారి చెప్పు. హలో. హలో. పైకి చూసి చెప్పు. హలో. కింద చూసి చెప్పు. హలో. అలా కాదు, స్వీట్ గా హలో అలా చెప్పు. హలో. హలో హలో హలో. వస్తున్నాడు, పద పద. హలో. హలో. ఎక్కడున్నావే? ఇక్కడే ఉన్నాను. ఎందుకు? ఆగు. ఒకసారి హలో చెప్పు. వాట్? ఫోన్ లో హలో చెప్పు. వాట్స్ రాంగ్ విత్ యూ? ఆర్ యు మ్యాడ్? ఓకే ఓకే. నిన్ను కాదు డార్లింగ్. హలో, దమ్ముంటే ఎక్కడున్నావు చెప్పవే. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయితో గొడవ పడుతున్నావుగా, ఆ అమ్మాయి పక్క నుంచే వెళ్ళాను. అమ్మో, నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు. పావు గంటలో నిన్ను పట్టుకోపోతే నా పేరు మార్చుకుంటా. పేరు మార్చుకునే బదులు ఒక్కసారి మనసు మార్చుకుని నన్ను లవ్ చేస్తున్నాను అనొచ్చుగా. నవ్వుతూ నీ ముందుంటాను. ఇక నవ్వటానికి ఛాన్సే ఉండదు. నీ 32 పళ్ళు నేనే రాలగొడతా. ఇలా అయితే నువ్వు జీవితాంతం పిచ్చోడ్లా తిరగాల్సిందే. నన్ను పట్టుకోలేవు, నా ప్రేమను దక్కించుకోలేవు. ఎవడికి కావాలే నీ బోడి ప్రేమ? మరి నా మీద ప్రేమ లేకపోతే యూనిఫామ్ ఎందుకు మార్చావో చెప్పు. నీ కోసం మార్చలేదు, కీర్తి కోసం మార్చాను. పాప ఇబ్బందిగా ఫీల్ అవుతే మార్చాను. ఈ డ్రెస్ లో కూడా నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు. అలాగే ఆ టీ షర్ట్ ని కొంచెం ఇంచేసి కాలర్ పైకెత్తి గ్లాసెస్ పెడితే హీరోలా ఉంటావు. కాకపోతే ఆ హెయిర్ స్టైల్ నచ్చలేదు. దువ్వెనతో దువ్వుకోవడం ఓల్డ్ స్టైల్. అలా అలా వేళ్లతో సెట్ చేసుకోవడం ఇప్పటి యూత్ స్టైల్. ఏ అవన్నీ కాదే, ముందు నువ్వు ఎవరో చెప్పు. దమ్ముంటే నీ పేరేంటో చెప్పు. పేరెందుకు, ముద్దు ముద్దుగా బంగారం అని పిలిస్తే చాలు. ఏంటి? బంగారం. పెద్దయ్యాక నీకు బంగారం లాంటి అమ్మాయి భారీగా వస్తుంది. హలో హలో హలో